రేణుక అని పేరు మీరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. రేణుక అనే పేరుని గనుక మనం తీసుకొని చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనుక వాల్యూస్ ఏసుకొని గనుక ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసినట్లయితే, మనకి ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి తెలుసుకోవచ్చు. ఇక్కడ గనుక రేణుక ఈ వాల్యూస్ గనుక ఈ గళ్ళలో వేసి చూద్దాం ఒకసారి. 6 అంటే 2, 2 అంటే సంతానం. రేణుకకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఈ అంటే 5, సొంత గృహం. రేణుకకి సొంత గృహం కట్టుకునే అవకాశాలున్నాయి. అదేవిధంగా యు అంటే 6, 6 అంటే ఇక్కడ చదువు. చదువు విషయంలో బాగా కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు రేణుకకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గనుక చూసుకుంటే 1, 1 అంటే వివాహం. రేణుకకి వివాహం జరుగుతుంది. ఇక్కడ మనం ఫిల్ అయినవి గనుక చూసుకున్నట్లయితే 1, 2, 5, 6. 1, 2, 5, 6. ఫిల్ కానివి గనుక మనం చూసుకున్నట్లయితే 3. 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో రేణుకకి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా 4 రుణ బాధలు. రుణ బాధలు అప్పుల విషయంలో ఎక్కువగా ఉంటాయి వీరికి. అదేవిధంగా 7 వ్యాపారం. రేణుక ఏ వ్యాపారం చేసినా గూడా నష్టాలొచ్చే అవకాశాలున్నాయి. 8 అనారోగ్యం. ఆరోగ్యం విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 9 రేణుక విదేశీ ప్రయాణం చేయాలని అనుకుంటుంది. అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా శత్రువులు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ చాలియన్ సిస్టమ్ ప్రకారం మనం ఈ వాల్యూస్ ఏసుకొని చూసినట్లయితే మనకు ఈ విధంగా ప్లస్, మైనస్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది పూర్తిగా మొత్తంగా వివరించింది కాదు. కొంతమందికి ఒకలా ఉంటుంది. ఇంకొంతమందికి ఇంకోలా ఉంటుంది. వారి డేట్ ఆఫ్ బర్త్‌ను కూడా మనం చూసినట్లయితే పూర్తిగా మనం వారి గురించి వివరించవచ్చు. మీరు రేణుక అని పేరు పెట్టుకొని మీకేమన్నా సమస్యలున్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.